సార్ ఫ్యామిలీ రూమ్ ఇక్కడ ఉంది సార్. నేను ఫ్యామిలీ కాదు, లేపుకొచ్చాడు అనుకుంటాను. సార్ కాఫీ ఎన్ని కావాలి సార్? 2. సరే సార్. నేను మీకు పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? నా 8 కండిషన్స్ లో 3 నన్ను మోసం చేశారు. ఎంత ధైర్యం ఉంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఒక అమ్మాయిని బీఎస్సీ ఫస్ట్ ఇయర్ అని చెప్పి నా తల్లో అంటగడతారు. కండిషన్ నంబర్ 7, మన మధ్యనున్న విషయాలు బయట తెలియకూడదు. కానీ మీ అన్నయ్య లక్ష్మణ్ చేతిలో తాళం వేసి ఊరు మొత్తం పిలిచి నా కాళ్ల మీద పడినట్టు పోజులు కొడుతున్నాడు. దొంగ రాస్కల్. మీ నాన్నగారికి 7 సంవత్సరాలుగా చెవుడు, స్పీకర్ అవుట్. కానీ అద్భుతంగా చెవులు వినిపించేటట్టు నా 8వ కండిషన్ కి తల బాగా ఊపి నన్ను మోసం చేశాడు. సమాధానం చెప్పు, దొంగ చూపులు చూడకు, సమాధానం చెప్పు. ఇంకా ఏం మోసం చేశారు? ఎక్స్క్యూజ్ మీ, బాత్రూమ్ ఎక్కడుంది? అదిగో అక్కడ. ఓ థ్యాంక్ యూ. నో మెన్షన్. సమాధానం చెప్పు. ఎందుకు లేచావు? మీరు లేచారు కదా. నేను బాత్రూమ్కి వెళ్ళాలి, నువ్వు వస్తావా? నేను వెళ్ళొచ్చేలోపు నువ్వు నాకు సమాధానం చెప్పాలి. నన్ను ఎందుకు మోసం చేశారు? బాగా ఆలోచించుకో. సిగరెట్ కలుస్తున్నావా? ఫ్రాడు, ఫ్రాడు, ఇంటర్నేషనల్ ఫ్రాడు. ఎవరన్నా ఇంటర్నేషనల్ ఫ్రాడ్ అంటున్నావు? రేయ్, ఎవడో క్రాక్ లా ఉన్నాడు. ఉమా, రాము అన్నా, ఎలా ఉన్నావమ్మా? నరకల్లో ఉన్నాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమైందమ్మా? అయ్యో, ఆయన చూసేస్తారు. ఎక్కడున్నాడు? బాత్రూమ్ లో. బాత్రూమ్ లో? ఆ బ్లూ ప్యాంటు నల్ల షర్ట్. ఆయనే. చచ్చాను. ఇప్పుడే ఆయనతో బాత్రూమ్ నేను గొడవ. అయ్యో, మంటని రేపేవే. ఇప్పుడే ఇంట్లో పెద్ద గొడవ. మళ్ళీ కొత్తగా ఇది. ఇప్పుడు ఏం చేద్దాం? నేనే తమ్ముళ్ళగా మేనేజ్ చేస్తాను, నువ్వు కంగారు పడకు. కూర్చోండి బాగారు. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఇప్పుడే బాత్రూమ్ లో గొంతు పట్టుకున్నావు, బయటకు వచ్చి ఏమీ తెలియనట్టు బావగారు కూర్చోండి అంటున్నావా? తెలియక తొందరపడ్డారు బావగారు, తెలియక. అబద్ధం చెప్పుకో, అబద్ధం చెప్పుకో. ఎప్పుడు పంచకట్టుతో వచ్చే నువ్వు నన్ను భయపెట్టాలనే ప్యాంట్ వేసుకుని వచ్చావు కదూ? బావగారు, అందరూ చూస్తున్నారు, ముందు చెయ్యి తీసేస్తే నేను వివరంగా చెప్తాను మీకు. బావగారు, మీరు బాగా చదువుకున్నారు, నేను అంతగా చదువుకోలేదు. చెల్లెలంటే నాకెంతో ప్రేమ. తప్పు జరిగిపోయింది, నన్ను క్షమించచ్చు కదా? క్షమిస్తాను, క్షమిస్తాను. కానీ 8 కండిషన్స్ లో 3 కండిషన్స్ మోసం చేశారుగా, అది మీకే అన్యాయంగా లేదా? చెప్పు. ఏమిటి 8 కండిషన్లు 3 కండిషన్లు? నాటకాలు ఆడుతున్నావా? మళ్ళీ నాటకాలు ఆడుతున్నావా? ఏవండి, ఏంటే? బాత్రూమ్ కి వెళ్ళాలి. వెళ్ళు. నువ్వు వెళ్ళమ్మా, నేను బావగారితో తెలివిగా జాగ్రత్తగా మాట్లాడతాను. బావగారు, నాకేం అర్థం కాలేదు, మీరే చెప్పండి. నాకు రాబోయే పెళ్ళాం ఇలాగే ఉండాలని నేను 8 కండిషన్స్ పెట్టానా? అవునవును, పెట్టారు. ఆ 8 కండిషన్స్ లో 3 కండిషన్స్ అబద్ధం చెప్పి మోసం చేయడం దారుణం కదా? అవునవును, నిజమే. అందుకని మీ చెల్లెల్ని వదిలేయడానికి నాకు హక్కు ఉందా లేదా? ఉందిగా. డార్లింగ్, వెళ్దామా? డార్లింగా? డార్లింగ్, ఇతను ఎవరు? నువ్వెవరువే? ఏం డార్లింగ్, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? ఏంటో అలా నుంచున్నావు? ఎన్ని రోజులకి జరుగుతోంది ఇది? ఈ మధ్య 2 నెలలుగా. ఓహో, 2 నెలలకే డార్లింగ్ అయిపోయిందా? మా ఆఫీసులో కొత్తగా టెలిఫోన్ ఆపరేటర్ గా చేరింది. ప్రొఫెషనరీ పీరియడ్. ఎవరిని చూసినా కూడా డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తుంది కదా. అలాగా? కూర్చోవమ్మా. కూర్చో. లూసీ, ఈయన మా చెల్లెలు భర్త. హలో. టెలిఫోన్ ఆపరేటర్ అయితే మాత్రం టెలిఫోన్ లైన్ చోటు కూడా హలో చెప్పాలా? ఉమా అన్న వెంటనే గుర్తుకొచ్చింది. చెప్పవయ్యా, నేను 8 కండిషన్స్ వేస్తే అందులో 3 కండిషన్స్ లో నన్ను మోసం చేసిన మీ చెల్లెల్ని వదలటంలో ఏంటి తప్పు? డాడీ, మమ్మీ, వెళ్తావా? డాడీ మమ్మీనా? ఏమయ్యా, వీడు కూడా చూసిన వాళ్ళందరినీ డాడీ మమ్మీ అంటాడా? వాడు డాడీ మమ్మీ అంటున్నాడు, దానికేంటి అర్థం? డాడీ అంటే నాన్న, మమ్మీ అంటే అమ్మ. ఇది కూడా తెలీదా? ఫూల్. ఏంటయ్యా ఇది? మీ ఇంట్లో అసలు ఏం జరుగుతోంది? బాత్రూమ్కి వెళ్ళింది కూడా ఇంకా రాలేదు. సడన్ గా ఈ అమ్మాయి టెలిఫోన్ ఆపరేటర్ అంటూ వచ్చింది. 2 నెలల పరిచయంలోనే 3 ఏళ్ల బిడ్డ. చెప్పవయ్యా.
బాబోయ్! సార్ మీరు కాఫీయేగా అడిగారు. క్షమించండి, నన్ను క్షమించండి. ఏంటే క్షమించేది? గుమ్మడికాయ లాంటి ఒక అన్నయ్య, వాడికి వేరే జాతికి చెందిన దోసకాయ లాంటి ఒక పెళ్ళాం, దొండకాయ లాంటి ఒక కొడుకు, వాళ్ళ ముగ్గురిని కలిపి ఒక ప్లేట్ అన్నంలో బయటికి కనిపించకుండా నొక్కేశారు కదే. మాకు సంబంధించినంత వరకు ఆ అన్నయ్య ఎప్పుడో ఆ చనిపోయాడు. విషయమైనా నాతో చెప్పుండొచ్చు కదా. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని. మర్చిపోయాం. మర్చిపోలేదే, మోసం చేశారు. షుగర్ పేషెంట్ లాగా హోటల్లో బాత్రూమ్ లోపలికెళ్ళి నువ్వు బయటికి రానప్పుడే నేను అనుమానించాను. ఏంటే నాటకాలు వేస్తున్నారా? లేదండి. భూమికి జానడు కూడా లేని ఒక పిల్లోడు నాకు డాడీ మమ్మీకి అర్థం చెప్తున్నాడే. నన్ను చూసి బుర్ర లేదంటున్నాడే. కండిషన్ నంబర్ 5. అలా చూస్తున్నావేంటే? మీరు బాగా వాయిస్తున్నారండి. శంకరాభరణం మంజు భార్గవిలా నువ్వు నాట్యం ఆడతావని మీ అమ్మగారు చెప్పారు. కానీ నువ్వు ఇక్కడ చేసేదేంటి? నీకు నాట్యం చేయడం తెలుసా తెలీదా? తెలీదండి. ఇక తను ఉండడానికి వీల్లేదు, పంపించేయండి. అందరూ కలిసి పథకం వేసి గోతి తవ్వి అందులో నెట్టి గుండు చేసి కారం పూసి ఏడ్చేలా చేశారు దుర్మార్గులు. నేటితో కృష్ణబాబు ఉమాల జీవితం ముగిసిపోయింది. సిస్టర్ సిస్టర్ బాధపడకండి సిస్టర్, నా మాట వినండి. మీరేం బాధపడకండి, నేను అన్ని విన్నాను. మీ అన్నయ్య లక్ష్మణ్ గారు ఆఫీస్కు ఫోన్ చేశారు. మీరేం దిగులు పడకండి, నేనున్నాను. సరే, మీకు మాంసాహారం వండడం రాదని కృష్ణబాబుకి తెలియదు కదా? అది కూడా నాకిప్పుడు తెలిసిపోయిందిరా. యూట్యూబ్ బ్రూటస్! అల్లుడు గారు, మీరు అరిచిందేదీ నాకు వినిపించలేదు. కానీ కళ్ళు ఉన్నాయి. మీరు దాన్ని కొడితే ఆ దెబ్బ నాకు తగిలింది. ఏదో తప్పు జరిగిందని తెలుస్తోంది. కానీ ఏ తప్పు అనేది నాకు ఎవరూ చెప్పడం లేదు. అల్లుడికి కోపం వచ్చేలా నువ్వే తప్పు చేశావమ్మా? తల నొప్పెడుతుందా అల్లుడు? ఎనిమిది షరతులు వేసినాడు కృష్ణబాబు, అన్నిట్లోని మోసపోయి రోడ్డు మీదకొచ్చినాడు. ఎవరేనా లాంటి బుద్ధి లేని దద్దమ్మ, అరే ఎవరేనా లాంటి బుద్ధి లేని దద్దమ్మ. ఎనిమిది షరతులు వేసినాడు కృష్ణబాబు, అన్నిట్లోని మోసపోయి రోడ్డు మీదకొచ్చినాడు. ఎవరేనా లాంటి బుద్ధి లేని దద్దమ్మ, అరే ఎవరేనా లాంటి బుద్ధి లేని దద్దమ్మ. అర్ధాంగితోనే సంతోషంగా ఉండాలి, లేకపోతే ఎందుకు ప్రాణం. అరెటగూళ్ళు బాజీ కుటుంబంలో నా పిల్లని చేసుకుంది నేరం. అర్ధాంగితోనే సంతోషంగా ఉండాలి, లేకపోతే ఎందుకు ప్రాణం. అరెటగూళ్ళు బాజీ కుటుంబంలో నా పిల్లని చేసుకుంది నేరం. ఒక్క చుక్క విషమా మూరడుతాడా, ఒక చుక్క విషమా మూరడుతాడా ప్రభుత్వ వాగడమో. ఈ మూడింటిలో ఒకటి మన
మనసులో ఎన్నుకో ఆత్మహత్య చేసుకోనికి. ఎనిమిది షరతులు వేసినాడు కృష్ణబాబు, అన్నిట్లోని మోసపోయి రోడ్డు మీదకొచ్చినాడు. ఎవరేనా లాంటి బుద్ధి లేని దద్దమ్మ, అరే ఎవరేనా లాంటి బుద్ధి లేని దద్దమ్మ. చికెన్ కుర్మా మటన్ కీమా వండటం రాని భార్య, తను వండితే ఏంటి వండకుండా ఏంటి నాకెందుకు అర్థంగి. వచ్చే రైలా ముంబై మైలా, వచ్చే రైలా ముంబై మైలా, త్వరగా రానా ఒంటి మీదకి. అందరూ కలిసి సమయం చూసి కారం నూరారు తల మీద. ఎనిమిది షరతులు వేసినాడు కృష్ణబాబు, అన్నిట్లోని మోసపోయి రోడ్డు మీదకొచ్చినాడు. ఎవరేనా లాంటి బుద్ధి లేని దద్దమ్మ, అరే ఎవరేనా లాంటి బుద్ధి లేని దద్దమ్మ. పోతే పోనీ లేరా అంటూ ఉంది ఇప్పుడు నా మనసు. నువ్వు ఎవరిని నమ్మి పుట్టావంటూ మదిలో ప్రశ్నలు మెదిలాయి. ఈ భవనము ప్రేమ నగరము, ఈ భవనము ప్రేమ నగరము, ఎవరి కోసం చెప్పండి, ఎవరి కోసం. ఇప్పుడు తెలిసిందా వెధవా, నీ పెళ్ళే ఒక పెద్ద గొడవ. ఈ భవనము ప్రేమ నగరము, ఎవరి కోసం చెప్పండి. చేయి పట్టి మనసులో బాధలు పుట్టి దేవదాసునయ్యానండి, దేవదాసునయ్యానండి. ఎనిమిది షరతులు వేసినాడు కృష్ణబాబు, అన్నిట్లోని మోసపోయి రోడ్డు మీదకొచ్చినాడు. ఎవరేనా లాంటి బుద్ధి లేని దద్దమ్మ, అరే ఎవరేనా లాంటి బుద్ధి లేని దద్దమ్మ. ఎనిమిది షరతులు వేసినాడు కృష్ణబాబు, అన్నిట్లోని మోసపోయి రోడ్డు మీదకొచ్చినాడు. ఎవరేనా లాంటి బుద్ధి లేని దద్దమ్మ, అరే ఎవరేనా లాంటి బుద్ధి లేని దద్దమ్మ. నీ భార్యని ఆయన ముందే క్యాబరే డాన్స్ చేయమని చెప్తావా ఏంటి? బాబా, నా పెళ్ళం నా ముందు క్యాబరే డాన్స్ ఆడాలని నేను ఆశపడ్డానంటే తను తప్పకుండా క్యాబరే డాన్స్ ఆడి తీరాలి. కరెక్ట్ రకన్నా, బొమ్మ వెంటనే క్యాబరే డాన్స్ నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి, లేదంటే